గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేశానం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం కొండమడుగు నరసింహ మాట్లాడారు. గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేశారం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ పేదలు వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వామపక్ష పార్టీల ఎంపీల చొరవతో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రతి సంవత్సరం నిధులు తగ్గిస్తూ ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కొత్త జీవోలను విడుదల చేస్తూ చట్టాన్ని నీరుగార్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 2005లో చట్టం వచ్చినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కార్మికులకు చేస్తున్న పనికి రోజువారీ కూలీ ఎంత వస్తుందో తెలియజేయడానికి ప్లే స్లిప్లు ఇవ్వాలని ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. వారం చేసిన పని డబ్బులు చెల్లించాలని ఉన్నా 3-4 నెలలు గడుస్తున్న డబ్బులు చెల్లించకపోవడంతో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లి మధుకృష్ణ, తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బోదాసు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మానే సాలయ్య, మండల ఉపాధ్యక్షులు పొట్ట వెంకటయ్య, యాట బాలరాజు, నాయకులు మాదగాని మారయ్య, ఉపాధి హామీ కార్మికులు తల్లాటి భాగ్యమ్మ, దొడ్డి రాములమ్మ, తల్లాటి శోభ, అంతటి ప్రభావతి, మాదగాని అనుష, రుద్రగోని శ్యామల, దేవి, కంచర్ల శంకరమ్మ, పొట్ట జంగమ్మ, దొడ్డి మమత, తల్లాటి రేణుక, ఢిల్లీ నరసింహారెడ్డి, గోపాలు, గంగాదేవి లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.